సో అందరికీ ఈ యొక్క వీడియోలో 8th క్లాస్ అనేటువంటి ఖనిజాలు మరియు గమ్ము గురించి మాట్లాడతాం. ఈ లెసన్ లో తప్పకుండా మనకు ఒక మార్కు రావడానికి అవకాశం ఉంది. అది టెట్ లో కానీ డిఎస్ లో కానీ మనకు రావడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందుకు ఎగ్జామ్ లో ఎలా అడిగిండు, సో బయాలజీస్ వల్ల ఉపయోగాలు ఏంటి అని కింది వాటిలో ఆప్షన్ అడిగిండు. లేదా ఇంకా ఏమడిగిందంటే, సో ఇక్కడ అబ్రకం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే దాని వల్ల ఏ పర్సన్ వాడుతున్నారు అనేటువంటి ప్రశ్న ఆ విధంగా అడగడం జరిగింది. కాబట్టి ఈ లెసన్ నుంచి గ్యారెంటీ క్వశ్చన్ వస్తుంది. కొత్తగా ఈ విషయం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మన యొక్క సో జీకే రాజమౌళి టీవీ ఛానల్లో భాగంగా మనందరూ మామూలుగా కొందరు ఇంకా కొత్త వాళ్ళు ఇంకెవరన్నా సో టెస్ట్ సిరీస్ రాయాలనుకునే వాళ్ళు సో జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్, జీకే రాజమౌళి సార్ కోచింగ్ సెంటర్ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో అంటే ప్లే స్టోర్లో ఎంట్రీ చేసుకుంటే మీరు టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు. రైట్, ఖనిజాలకు వెళ్ళిపోతే సో ఇక్కడ వాస్తవానికి ఇక్కడ రినబుల్ సోర్సెస్, ఇవి నాన్ రినబుల్ సోర్సెస్ అంటే ఇక్కడ మళ్ళీ పొందలేని అంతరించిపోయేటువంటి వనరులు ఇవి. సో రినబుల్ మళ్ళీ తిరిగి పొందేటువంటి వనరులు. సో ఇక్కడ తిరిగి పొందేటువంటి వనరులు వెదురు, సూర్యకాంతి, సూర్యకాంతి మళ్ళీ పొందగలుగుతున్నాం. సముద్ర నీరు మళ్ళీ పొందగలుగుతున్నాం. అంటే సముద్ర నీరు ఏమవుతుంది, మేఘాలు ఏర్పడతాయి, మేఘాల తర్వాత వర్షిస్తుంది, వర్షం తర్వాత మళ్ళీ నదులు ఏర్పడుతుంది, నదుల తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చెట్లు, గడ్డి, గాలి, చేపలు ఇవన్నీ కూడా సో ఇవి తిరిగి పొందేటువంటి వనరులు. అంతరించిపోయేటువంటి వనరులు ఏంటి, బొగ్గు ఒకసారి మండించామనుకోండి అంటే బూడిద అవుతుంది. ఇనుము కూడా అంటే అదేవిధంగా ముడిచమురు అంటే గ్యాస్, పెట్రోల్ అంటే సో డీజిల్ కానీ పెట్రోల్ కానీ అదేవిధంగా గ్యాస్ కానీ ఇవన్నిటిని ఒకసారి మండిస్తే అవి మళ్ళీ పొందలేము. సో వచ్చిన పాలరాయి కానీ బావిని యొక్క నీరు కానీ ఓకేనా, అంటే చీమలు కానీ మట్టి కానీ ఇవన్నీ కూడా అంతరించిపోయేటువంటి వనరుల కింద మనకి ఎగ్జామ్ మనకు బుక్లో ఇచ్చిండు. కాబట్టి వీటి గురించి ఎగ్జామ్ చెప్తున్నాం. నెక్స్ట్ లోహాలు, అలోహాలు మరియు ఇంధన వనరులు. అంటే ఎగ్జామ్లో ఏమంటాడు, ఈ క్రింది వాళ్ళలో లోహాలు కానివి. సో ఈ క్రింది వాళ్ళలో లోహాలు గురించి అంటే ఇనుము ఏంటి, లోహం. సో బాక్సైట్ లోహం, రాగి లోహం. అంటే ఇనుము లోహం, బాక్సైట్ లోహం, రాగి సో లోహం. లోహాలు కానీ అంటే అలోహాలు. సో బొగ్గు అనేది ఇక్కడ లోహాలు కానీ అంటే ఇక్కడ అది ఇంధనం వస్తుంది. సున్నప్రాయి, భూగర్భ జలాలు, ఇసుక, జిప్సం, మైకా ఇవన్నీ ఏం సారంటే అలోహాల కింద వస్తుంది. సో లోహాలు కానివి అంటే ఇవి సో ఇంధన వనరులు ఏంటి, సో బొగ్గు, ముడి చమురు, గ్యాస్ ఇవన్నీ కూడా ఇంధన వనరుల కింద వస్తుంది. కాబట్టి లోహాలు కానివి ఏంటి, సో బొగ్గు కానీ, సున్నప్రాయి కానీ, భూగర్భ జలాలు కానీ, ఇసుక కానీ, జిప్సం కానీ, మైకా. కాబట్టి ఎగ్జామ్లో ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఖనిజాలు వాటి యొక్క వినియోగం మీద దీని మీద క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతాడండి. ఇట్లా దీని నుంచి క్వశ్చన్ అడుగుతుంది. ఎట్లా అడుగుతాడు సార్ అంటే సో అంటే ఎమటైట్, మాగ్నటైట్, ఇనుప ధాతువు నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తుంది. అంటే ఇనుము యొక్క ప్రతిరూపాలు అంటాడు. ఇనుము యొక్క దాని మూడు పదార్థాలు ఏంటి అంటే ఎమటైట్, మాగ్నటైట్. అంటే ఇనుము యొక్క మూడు పదార్థంగా ఉండేది ఎమటైట్ మరియు మాగ్నటైట్. ఈ రెండు నిల్వలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో లభిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఇనుమును ఏ దేశానికి ఎక్కువ ఏమని చేస్తున్నారు, సో జపాన్ దేశానికి జపాన్ దేశానికి ఏమని చేస్తున్నారు నేను చెప్పాలి. ఏ దేశానికి ఏమని చేస్తున్నారు, జపాన్ దేశానికి. రైట్, ముఖ్యంగా మరి దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు ఇనుమును, ఉక్కు. సో ఇక్కడ ఏంటంటే సార్ అంటే పెలిటైజేషన్ అనేటువంటి దానిలో స్పాంజీ ఐరన్ పర్సనల్, నెక్స్ట్ పిగ్ ఐరన్ వంటి పర్సనల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఏమంటాడంటే స్పాంజ్ ఐరన్ పర్సన్ లో ఉపయోగించేది ఇనుమో, నెక్స్ట్ పెలిటైజేషన్ దానిలో ఉపయోగించేది ఇనుమో, ఓకేనా, పెగ్ ఐరన్ లో వాడేది ఇనుము. కాబట్టి అట్లా ఏ అంటే సో బాగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇనుమును జపాన్కు ఏమని చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మైకా. ఏంటండి మైకా. మరి మైకా గురించి చూస్తే మైకాని ఏమని పిలుస్తారు అంటారు కొన్నిసార్లు ఎగ్జామ్ మైకాని ఏ విధంగా పిలుస్తారు, అబ్రకము. ఏమంటాం, అబ్రకం. రైట్. సో ఇక్కడ ఇది ఒక మెరిసే ఖనిజము. మైకా అనేది ఒక మెరిసేటి జాబిలి అన్నట్టు కూడా మెరిసే ఖనిజంగా ఉంటుంది. అంటే మైకా అంటే సో మెరిసే ఖనిజం. ఇక్కడ ముఖ్యంగా దీని మీద ఎగ్జామ్లో ఇంతకుముందు ఎగ్జామ్లో టెట్ లో అడిగింది. ఏమడిగిందంటే విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉపయోగించేటువంటి కింద వాళ్ళలో ఖనిజం అంటే ఏంటి, విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉపయోగించేది మైకా. ఏంటది, మైకా. ఒకసారి మనసులో అనుకోండి మైకా. దాన్ని అబ్రకం అంటాం. అంటే ఇది విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది ఈ యొక్క మైకా. నెక్స్ట్ సున్నపురాయి. ఏంటి, సున్నపురాయి. కాబట్టి ఈ సున్నపురాయిని ఎక్కడ వాడుతున్నాము, సిమెంటు, కార్బైడ్
ఇనుము ఉక్కు పరిశ్రమల వల్ల సోడా యాష్ అంటే ఏంటి? బట్టల సోడా, రసాయనాలు, ఎరువులు, గాజు పరిశ్రమల వల్ల అంటే రసాయనాల పరిశ్రమల వల్ల, ఎరువుల పరిశ్రమల వల్ల, గాజు పరిశ్రమలలో దీన్ని ఈ యొక్క సున్నప్రాయాన్ని వాడుతున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఏమంటాడు? సోడా యాష్ లో వాడేటువంటిది సున్నప్రాయి, సిమెంట్ పరిశ్రమలో ఎక్కువ వాడేది సున్నప్రాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రానైట్. ఈ గ్రానైట్ ను ముఖ్యంగా కటింగ్ చేయడం కోసం వాడుతున్నాము. దేనికోసం? కటింగ్. నెక్స్ట్ పాలిష్ చేయడానికి. సో అంటే బండలను పాలిష్ చేయడానికి. సో పరిశ్రమలోని అలంకరణకు స్మారక కట్టడాలలో ఈ గ్రానైట్ ను వాడుతున్నారు. అంటే మంచి అద్భుతమైన చారిత్రక కట్టడాలు కట్టడం కోసం లేదా దేవాలయాలు కట్టడం కోసం ఈ గ్రానైట్ వాడుతున్నారు. నేలను నునుపు చేసేటువంటి సమానంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే సో మార్బుల్ చేస్తూ ఉంటారు, వాటిని నునిపేయడానికి ఈ గ్రానైట్ ని వాడుతూ ఉంటారు. దీని వాడతారు? ఈ యొక్క గ్రానైట్ ని వాడడం జరుగుతుంది. మ్యాంగనీస్. సో ఇక్కడ మ్యాంగనీస్ అనేది ముఖ్యంగా పొటాషియం పర్మాంగనేట్ విధానంలో మరియు ఇనుము మిశ్రమంలో ఇనుముకు మరియు బ్యాటరీలలో, రసాయనాలలో వీటిని వాడుతూ ఉంటారు. అంటే పొటాషియం పర్మాంగనేట్. సో ఓకేనా? అదేవిధంగా ఇనుము మిశ్రమ లోహాలలో, ఇనుముకు పరిశ్రమలలో, బ్యాటరీలలో వాడేది అంటాడు. బ్యాటరీలలో వాడేది మ్యాంగనీస్. రసాయనాలు పింగాణి అంటాడు. పింగాణి వస్తువుల్లో వాడేది మ్యాంగనీస్. గాజు పరిశ్రమలో వాడేది మ్యాంగనీస్. ఏంటండి? మ్యాంగనీస్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ బైరైటీస్ అంటారు. సో బైరైటీస్ ముఖ్యంగా దీని నుంచి ఏం చేస్తాము? బేరియం అనేటువంటి మూలకం నుంచి వెలిగిస్తారు. బేరియం అనేటువంటి దాని నుంచి మూలకం దీని నుంచి బేరియం అనే మూలకాన్ని వెలిగిస్తారు. దేని నుంచి? బైరైటీస్ నుంచి. పారిశ్రామిక వైద్య అవసరాల కోసం ఇట్లాంటివి అడుగుతారు. వైద్య అవసరాల కోసం వాడేది బేరియం ఉపయోగిస్తారు. బేరియంను. సో కాబట్టి బేరియం నుంచి బైరైటీస్ నుంచి వచ్చేది బేరియం. కాబట్టి పారిశ్రామిక వైద్య అవసరాల కోసము బేరియంను ఉపయోగిస్తారు. దేని ఉపయోగిస్తారు? బేరియంను. సో ముడి చమురు, సహజ వాయువు తవ్వకం కోసము బైరైటీ ఉపయోగిస్తారు. డీజిల్ తవ్వకం కోసము, పెట్రోల్ తవ్వకం కోసము, లేదా సహజ వాయువులు తవ్వకం కోసం నేచురల్ గ్యాసెస్ తవ్వకం కోసము, ముడి చమురు తవ్వకం కోసం వాడేటువంటిది బైరైటీస్ వాడతాము. ఇందులో వైద్య అవసరం కోసం వాడేది బేరియం. నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి పెల్డ్ స్పార్ అంటే ముఖ్యంగా దేని మీద వాడతారు? ఇక్కడ గాజు తయారులోను, సెరామిక్ వస్తువుల తయారీలోను. గాజుల తయారీలో, సెరామిక్ వస్తువుల తయారీలో చేయడానికి ఇది ఒక ముడిసరిగా ఉపయోగించేటువంటిది పెల్డ్ స్పార్ ను ఉపయోగిస్తారు. ఇవి ఏంటి సార్ మన ఎగ్జామ్ లో వీటి యొక్క ఉపయోగం ఇట్లా అడుగుతారు. వైద్య అవసరాల కోసము బేరియం ఉపయోగిస్తారు. ఓకేనా? అట్లా అడిగే అవకాశం. పింగాణి వస్తువులలో మ్యాంగనీస్. ఓకేనా? నెక్స్ట్ బ్యాటరీలలో మ్యాంగనీస్ వాడతాం. గ్రానైట్ పాలిష్ చేయడానికి వాడేది గ్రానైట్. అట్లా నెక్స్ట్ ఇంకేట్లు అడుగుతారు సిమెంట్ లో సున్నప్రాయి. సిమెంట్ ఏమడతాం? గాజు పరిశ్రమలో, ఎరువుల తయారీలో ఈ యొక్క సున్నప్రాయాన్ని వాడతాం. ఇంకేమన్నాడు? విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఉపయోగించేది మైకా అబ్రకం అంటాం దీన్ని. నెక్స్ట్ ఇనుము అన్నాడు. ఇనుము యొక్క ముడి పదార్థాలు ఏంటి? ఎమటైట్, మ్యాగ్నటైట్. కాబట్టి ఇది పెలిటైజేషన్ మరియు స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో వాడేది ఈ యొక్క ఇనుమును వాడుతూ ఉంటాం. కాబట్టి లోహాలు కానివి ఏంటి? అదేవిధంగా ఇక్కడ వనరులు, రెన్యూబుల్ సోర్సెస్ ఏంటి, నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఏంటి? ఈ విధంగా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా రిమైనింగ్ ఈ క్లాస్ అనేటువంటి అంశాలు మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ మిత్రులను కూడా షేర్ చేయండి.